సో ఇక్కడ చూడండి ఇంతవరకు చెప్పినాను. ఇక్కడ చూడండి ఈ రూట్ ఇక్కడ ఈ రూట్లో ఎలిమినేట్ చేసుకోవాలి. ఈ పెద్ద రూట్ గురించి మర్చిపోండి, దీని గురించి ఈ 4 cos square θ ఏం రాసుకుంటున్నా, ఈ రూట్లో చిన్న రూట్లో దాన్ని 2 cos θ హోల్ స్క్వేర్గా రాస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినా నేను ఇది. మళ్ళీ స్క్వైరింగ్ చేస్తే మళ్ళీ 4 cos square θనే వస్తుంది, 2కి వస్తుంది, cos θకి వస్తుంది. అంటే అప్పుడు స్క్వైర్కు రూట్ 2 పోతే ఏమవుతుంది, ఇంకా ఈ రూట్ కూడా ఇంకా ఉండేది ఒకటే ఈ రూట్ ఉంది, 2 + 2 cos θ ఇక్కడ స్క్వైర్కు రూట్ 2 పోతే. నెక్స్ట్ ఈ నుంచి కదా ఈ స్టెప్ ఇంత ఈ వరకు చెప్పినాక ఈ నుంచి ఇక్కడి నుంచి ఈ నుంచి ఇది ఈ రెండింటి నుంచి కామన్ ఏమొస్తుంది 2 వస్తుంది. 2 కామన్ బయట పడితే మళ్ళీ 1 + cos θ మిగిలా. ఫస్ట్ టర్మ్లో 1 మిగులుతుంది, 2 బయట పడితే సెకండ్ టర్మ్లో cos θ మిగిలా. సో 2 ఇంటూ ఈ 1 + cos θ బదులు ఇక్కడ చూడండి 2a ఉంటే దాంట్లో సగం వచ్చింది. ఇక్కడ ఒకవేళ ఏ ఉంది అనుకో రైట్ హ్యాండ్ సైడ్, దాంట్లో సగం అంటే a/2 అంటే 1 + cos θ బదులు 2 cos స్క్వేర్ ఇక్కడ బదులు θ 2 cos square θ/2 2 into 2 4 cos square θ/2 మళ్ళీ 4 cos square θ/2 2 cos θ/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్కు రూట్కు పోతుంది, రూట్కు పోతే ఇంకా అన్ని రూట్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకా ఆన్సర్ వచ్చింది మనకు. దేర్ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాయండి అంతే. ఇక్కడ 2 into 1 = 2 2 2s are 4. దీన్ని మల్టిప్లికేషన్ అంటారు 2ను, ఇక్కడ 1ను మల్టిప్లయర్ అంటారు. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటిని వీటిని మల్టిపుల్స్ అంటారు, 2 యొక్క మల్టిపుల్స్. ఇక్కడ 2 into a 2a ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి వీటిని మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. వీటిని మల్టిపుల్స్ అంటారు, ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి మల్టిపుల్ యాంగిల్స్ అంటారు.